ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనమల్ని 2024 సంవత్సరం అంతా కాచి కాపాడి ఎంతో మందికి లేని భాగ్యము దేవుడు మనకు 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఈరోజు మొదట ఆదివారం 5వ తారీఖు దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అంటే ఎంతో మంది మహామహనీయులందరూ కూడా ఈ 2024లో గతించిపోయారు, మన మధ్య లేరు. చాలా సెలబ్రిటీలు కావచ్చు, మంచి డబ్బున్న వాళ్ళు కావచ్చు. కానీ దేవుడు ఆయన మనల్ని ఎందుకు ఉంచాడని అంటే, మనము మన జీవితంలో ఆయన ఒక నూతనమైన దయా కిరీటమును దయచేసి మరొక సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. అందునికి దేవునికి వందనములు. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాళ్ళు ఎవరంట? నూతన సృష్టి. అదే విధముగా పాతవి గతించి ఏమవుతున్నాయంట? ఇదిగో కొత్తవాయెను అని అంటూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాము. 5వ తారీఖు ఐదో రోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అని అంటే, క్రీస్తు యేసు నందు నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఏమవుతాడంటే ఒక నూతన యెరూషలేముగా, ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు తయారవుతావు. ఎందుకనంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన యందు నువ్వు ఉంటే, ఒకవేళ ఆయన యందు నువ్వు ఉంటే ఖచ్చితంగా నూతన సృష్టి, నూతనముగా ఉంటావు. ఇదో పాతవి గతించును, ఇవి కొత్తవి ఏమవుతాయంట? నూతనం ఆయన అంటూ ఉన్నాడు. పాతవి అని అంటే ఈ 2024 సంవత్సరం వరకు మన జీవితంలో కొన్ని వదలలేనటివి ఏమైనా ఉన్నాయేమో. ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలని అంటే, ఇంకా దేవుని వాక్యం ద్వారా, దేవుని రక్తం ద్వారా మనం ఏం చేయాలంటే కడుక్కొని నూతన పరుచుకోవాలి. పాతవి అని అంటే చూడండి, ఒకవేళ 2024 సంవత్సరంలో మన జీవితంలో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నామేమో, వాక్యం చదవలేకపోయినామేమో, టయానికి చర్చికి వెళ్ళలేకపోయామేమో, అదే విధముగా కొన్నిటికి మనం బానిసైపోయినామేమో, తాగుడుకు, లేకపోతే ఇంకా రకరకాల వ్యసనాలకు, ఇంకా కొంతమంది టీవీలకు, కొంతమంది సినిమాలకు, ఇలాగ మన జీవితంలో వదలలేనటివి ఏమైనా ఉంటే అవన్నిటినీ పాతవి ఏం చేయాలంట?